ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కరోనా కట్టడిలో కానీ, వ్యాక్సినేషన్ విషయంలో కానీ, కరోనా మరణాలని తగ్గించడంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే ఒక దిక్సూచిగా నిలిచిన మాట మనమందరం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు వ్యాక్సినేషన్ ఇవ్వాలనేటటువంటి సంకల్పంతో ఒక విప్లవాత్మకమైనటువంటి ప్రణాళికకు తయారు చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వ్యాక్సినేషన్ విషయంలో కానివ్వండి, కరోనా విస్తృతిని తగ్గించడం విషయంలో కానివ్వండి, కరోనా మరణాల రేటుని తగ్గించడం విషయంలో కానివ్వండి, భారతదేశానికి ఆదర్శవంతంగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు మిత్రులు ఏవిస్ హాస్పిటల్ డాక్టర్స్ అయినటువంటి రాజా గారు, శ్రీనివాస్ గారు, గౌతమ్ గారు, వారి మిత్ర బృందం ఏవిస్ హాస్పిటల్లో వ్యాక్సినేషన్ సెంటర్ని ఏర్పాటు చేసి కోవిషీల్డ్, కోవాక్సిన్ ఈ రోజు నుండి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు ప్రియమిత్రులు కావడం వల్ల నేను ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి చాలామంది ప్రజలకు వ్యాక్సినేషన్ ఒక క్రమ పద్ధతిలో ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకో 10 రోజుల్లో స్పుత్నిక్ వ్యాక్సిన్ కూడా హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఏవిస్ హాస్పిటల్కి రావడం జరుగుతుంది. కాబట్టి హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ ఇన్ టైంలో వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నట్లయితే రేపు రానున్నటువంటి ఈ కరోనా కట్టడిని మనం చేయగలుగుతాం అనేటటువంటి అంశాన్ని సందర్భంగా తెలియజేస్తూ అందరూ దయచేసి కరోనా వ్యాక్సిన్ని వేసుకోండి. ఏవిస్ హాస్పిటల్లో ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అదేవిధంగా ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా మాస్కులు ధరించి శానిటైజర్ను పెట్టుకుంటూ ఫిజికల్ డిస్టెన్స్ పాటించి ఈ కరోనా కట్టడి విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా నిలపాలని చెప్పేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. కరోనా మహమ్మారి 3వ వేవ్ ప్రివెంట్ చేయాలంటే, 3rd వేవ్ మనం ప్రివెంట్ చేయాలంటే అందరూ వ్యాక్సినేట్ అవ్వాలి. అందరూ వ్యాక్సినేట్ అంటే దగ్గర భారతదేశంలో 70% కన్నా అబోవ్ పీపుల్ మంది వ్యాక్సినేట్ అవ్వడం చాలా అవసరం. అలా అయితేనే హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి ఫ్యూచర్లో 3rd వేవ్ రాకుండా ఉంటుంది. ఇప్పటికే ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్లో చాలా ప్రాణ నష్టం, ధన నష్టం, అన్ని రకాల నష్టాలు అనుభవించాం మనం. ఇది ప్రివెంట్ చేద్దామని ఏవిస్ హాస్పిటల్ మేము యాక్చువల్గా వాస్కులర్ సర్జరీలో ఒక అగ్రగామి హాస్పిటల్గా నిలిచాము. కానీ ఈ ఒక్క పర్టికులర్ ఇష్యూలో అంటే మాకు సోషల్ రెస్పాన్సిబిలిటీగా భావించి మేము కోవాక్సిన్, కోవిషీల్డ్ అండ్ నెక్స్ట్ గురువారం నుంచి స్పుట్నిక్ వ్యాక్సిన్ కూడా, ఈ 3 వ్యాక్సిన్ ఇప్పుడైతే కరెంట్లీ కోవాక్సిన్, కోవిషీల్డ్ కూడా ఉన్నాయి. అండ్ ఈ 3 వ్యాక్సిన్స్ కూడా ఇనాగ్రేట్ చేసి లాంచ్ చేసి అందరికీ ఇనాక్యులేట్ చేస్తున్నాం. అండ్ ఇలా అందరూ ఈ సర్వీస్ వాడుకోవాలి. కోర్స్ గవర్నమెంట్ చాలా హార్డ్ వర్క్ చేసి 75% అందరికీ ఫ్రీగా ఇస్తుంది. బట్ ఈ ప్రైవేట్ కేర్లో ఇచ్చే ఈ వ్యాక్సిన్స్ కూడా అందరూ సకాలంలో తీసుకొని నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కరోనా 3rd వేవ్ ప్రివెంట్ చేసుకోకపోతే మనకి చాలా కష్టం అవుతుంది. సో ప్లీజ్ వ్యాక్సినేట్ యువర్ సెల్స్ అండ్ కీప్ సేఫ్, స్టే సేఫ్. అయినా వ్యాక్సిన్ చేసుకున్నా కూడా మాస్క్ వేసుకోవడం చాలా అవసరం, శానిటైజ్ చేసుకోవడం చాలా అవసరం. అవన్నీ గుర్తుపెట్టుకుంటూ సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మనము ఫ్యూచర్లో సేఫ్గా ఉండాలి నా కోరిక.